ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ విజ్డమ్ బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. మనకి ఆది శంకరాచార్యులు మొత్తం అన్ని శాస్త్రాలు కలిపి 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 రెండు ముక్కలు చెప్తారు. వివేక వైరాగ్యం ఉండాలి అంటారు. వివేకం అంటే ఏది మంచి ఏది చెడు, టయానికి ఎలా వెళ్తే మనకు సక్సెస్ఫుల్గా ఉంటాము అన్న ఒక వివేకం, ఒక విజ్డమ్ మనిషికి ఉండాలి. అలానే వైరాగ్యం కూడా చెప్పారు. అంటే ప్రతిదీ మంది కాదు, కొన్ని మనకు కానీ ఉంటాయి, అవి ఏంటో తెలుసుకొని వదిలిపెట్టడం కూడాను వైరాగ్యం అంటారు. అలా వివేక వైరాగ్యం ఉంటే ఎవరికైనా లైఫ్ అనేది అదృష్టమయం ఆనందమయంగా ఉంటుంది. గణపతి మనందరికీ శ్రీ పరాభావనామ సంవత్సరంలో అలాంటి విజ్డమ్ బుద్ధిని మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారు తులారాశి వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి, బ్రహ్మతత్వాన్ని బోధించాలని చెప్పేసి, కలిగేలా ఆశీర్వదించాలని మనం కోరుకుందాం. అంటే కొన్నిసార్లు మనకి కావాల్సినవి చాలా త్వరగా వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది, కొన్నిసార్లు మనకి ఇష్టమని దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఇష్టమని కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా ప్రతి సందర్భంలో కూడాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం ప్రతిసారి ఆనందభరితంగా ఉత్సాహభరితంగా లైఫ్ అంతా నడపాలి. మన కళ్ళకి ప్రతిదీ ఒక పవిత్రంగా ఒక శోభాయమానంగా కనపడాలి. అలాంటి ఒక స్థితి మనకు రావాలి. అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం, లక్ష్మీ అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. అలా ఆనందమయంగా ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. అలా ప్రతి ఒక్కరికి ఆ మైండ్ సెట్ ఉండాలి. శ్రీ పరాభానామ సంవత్సరంలోని అమ్మవారిని మోక్షం కృపాకటాక్షం కృపాకటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం ప్రార్థిస్తూ, అలానే అమ్మవారు మనందరికీ రాజ్యం దేహి అంటే ఈ రాశి వాళ్ళకి ఒక పవర్, స్టేటస్, అథారిటీ, ఒక సింబల్, ఒక ప్రైడ్, వాళ్ళు 10 మందిని వీళ్ళని ఫాలో అయ్యే విధంగా ఒక మాట వీళ్ళు చెప్తే 1,000 మంది వీళ్ళ మాటలోకి అనుగుణంగా నడిచి వాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సిన అన్ని సహజంగా చేసి ఇచ్చే ఒక ఫాలోవర్స్ ఉండాలని చెప్పేసి, రాజ్యం కావాలని ఈ రాశి వారికి కోరుకుందాం. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి కృప వల్ల విపరీతమైన ధనం ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంట్లో ధనం, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ధనం, వాళ్ళు షాపింగ్కి